అనకాపల్లి జిల్లా కూటమి ప్రభుత్వం రేపటి నుంచి ఏర్పాటు చేసే రెవెన్యూ సదస్సులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నెల రోజుల పాటు జరిగే ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలోనూ జరుగుతాయని ఆ సదస్సుకు హాజరై రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో అత్యధికంగా భూములు ఆక్రమణ జరిగిందని ఆరోపించారు ఆయన. రెవెన్యూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఆ సదస్సులో పాల్గొని దరఖాస్తులు చేస్తే 45 రోజుల్లో పరిష్కారం చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఇది రోజుకొక గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కలెక్టర్ గారు, ఆర్డీఓలు, తహసీల్దారులు ప్రతి గ్రామంలో కూడా రోజుకొక గ్రామమే ఆ గ్రామంలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తారు. ఈ సదస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత గవర్నమెంట్లో భూములు ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారు, చెరువులు ఆక్రమించుకున్నారు, దేవాదాయ శాఖ భూములు ఆక్రమించుకున్నారు. తర్వాత మీ భూములు కూడా మీకు తెలియకుండా కంప్యూటర్లో మార్చేశారు. మీకు తెలియదు ఆ విషయం. మీ భూములు మీ పేర్లు ఉంటే ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్లో ఆన్లైన్లో మార్చేశారు. ఇవన్నీ చాలా అన్యాయం చేశారు. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంచేత నేనేమన్నానంటే, ఇది మంచి అవకాశం కాబట్టి ఇటువంటి అన్యాయం జరిగిన వాళ్ళు ఆన్లైన్లో పేర్లు మార్చేసిన వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు వెళ్ళండి. ఆ సదస్సులో తహసీల్దార్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్